ఆస్తుల మైన్ తప్ప ఎక్కడ కూడా చుట్టూ ఎటువంటి ఆనందం కానీ ఏ విధంగా చూసినా అభివృద్ధి అన్నది అస్సలు లేదు. ముఖ్యంగా డ్రైనేజ్, ఆహారం, తర్వాత చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఉన్నాయా? ఆరోగ్యం ఉందా? పరిసరాలు బాగున్నాయా? అధ్వానంగా ఉన్నాయి. తాగడానికి నీరుందా? లేదు. ఇన్ని చుట్టూ ఉన్నాయి. తర్వాత మున్నేరు నది మనకి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, అవునా? కానీ ఒక్క చుక్క నీరు అక్కడి నుండి తాగే భాగ్యం మాత్రం మనకి కలగడం లేదు. ఇవన్నీ మన చుట్టూ ఉన్న సమస్యలు. రోడ్లు అయితే అధ్వానంగా ఉన్నాయి. ప్రతి ఇంటికి వచ్చే ముందు ఏ ఊరికి వచ్చినా ఎక్కడికి నడుస్తున్నా అసలు గబుక్కమని ఒకసారి కిందకి వెళ్ళిపోతుంది. రోడ్ లేదు. ఆ రోడ్ అంతా వర్షాల వల్ల కొట్టేసింది. ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఇంత దారుణంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు ఈ వాటర్ అంతా కూడా వచ్చేసి ఆ వాటరు డ్రైనేజ్ నుండి ఆ మిగిలిన మురికి ఆ కాలువలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు నిండిపోయి మొత్తం చాలా దుర్వాసన. తర్వాత దాని నుండి వచ్చే జబ్బులు, పిల్లలకి దగ్గులు, మలేరియా, డెంగ్యూ ఇలాంటి ఎన్నో పిల్లలు రోగాలు బారిన పడుతున్నారు. తర్వాత మంచి హాస్పిటల్స్ దగ్గరలో లేవు. శ్మశాన వాటిక ఉందా? శ్మశాన వాటిక ప్లేస్ తక్కువ ఉంది. ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి. చాలామంది మరణిస్తూ ఉంటారు. వారికి కనీసం చనిపోయాక వారికి ఒక గౌరవంగా ఒక చోట మనం గౌరవించుకోవడం కోసం అప్పుడప్పుడు వెళ్ళాలా, వాళ్ళని చూడాలా, వాళ్ళని మనం గుర్తు తెచ్చుకొని వాళ్ళకి మనం వెళ్ళి ఒక దండం పెట్టుకుంటాం, ప్రేయర్ చేసుకుంటాం. దానికి కూడా ఇక్కడ అదృష్టం లేదు అని అంటే ఇంకేం మాట్లాడాలి. తర్వాత ముఖ్యంగా మన దాదాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన ఒక రాజ్యాంగ సృష్టికర్త, చరిత్రలో యుగాలకి నిలిచిపోయే ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎన్నో మన కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చినారు. ఎన్నో రాజ్యాంగంలో అమలు చేయమని చెప్పి ఆయన చెప్పారు. అవన్నీ అమలు అవుతున్నాయా? ప్రస్తుతం అధికార పార్టీలో అస్సలు అవన్నీ అమలు చేయడం లేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ అయితే అడ్డుగోలుగా వాటిని దారి మళ్లించేశారు. తెలుసా మీకు ఆ విషయం? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ చాలా ఉన్నాయి తెలుసా? మనకి ఏమున్నాయో, మనకు సంక్రమించాల్సినవి మన హక్కుతో మనం సాధించుకొని అంబేద్కర్ గారి యొక్క ఆశయానికి మనందరం కూడా పునాది వేస్తూ ముందుకు వెళ్ళాలని, ఆయన కన్న కలలు నెరవేరడానికి మనందరి కోసం ఆయన ఎంతో రాజ్యాంగంలో ఎన్నిటినో చేపట్టమని చెప్పిన పథకాలు మనకు దగ్గరకు అసలు వస్తున్నాయి. మనకి ప్రభుత్వం తరపున కానీ అధికారులు కానీ ఎవరు కూడా మీకు వాటి గురించి ఏమన్నా ఎప్పుడైనా అవగాహన కల్పించారా? ఎవరైనా మీకు వచ్చి చెప్పారా? ఎందుకు? అవన్నీ లేవు కనుక అవన్నిటినీ నవరత్నాల పేరిట దారి మళ్లించేశారు ఇప్పుడున్న ప్రభుత్వం. ఇక విషయం తెలుసా? మనకి రావాల్సిన, మన కాలనీలకి రావాల్సిన రోడ్లు మనకు లేవు. మనకు రావాల్సిన, ధారాళంగా రావాల్సిన నీరు రావడం లేదు. ఒక్క చుక్క నీరు రావడం లేదు. తర్వాత మన చుట్టూ పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉంచాలి, కాలువలు కట్టాలి. ఉన్నాయా? డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. అడుగుతున్నప్పుడు నాకు ఒక భయంకరమైన విషయం తెలిసింది. అది నేను వాళ్ళ దగ్గర చెప్పిస్తాను. రండమ్మా, రండి రండి, రావాలి ధైర్యంగా రండి. మీకోసమే, మీలాంటి భవిష్యత్, బంగారు భవిష్యత్తు మీకు ఇవ్వడం కోసమే జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నువ్వు చెప్పు, ధైర్యంగా చెప్పాలి. మీ స్కూల్ గురించి చెప్పు.
పేరు చెప్పు. నా పేరు వినయ్ కుమార్. నేను చదువుతుంది 6th క్లాస్. నాకు స్కూల్లో ఫుడ్ బాగోట్లేదు, పురుగులు పడుతున్నాయి, మళ్ళీ నాకు ఎగ్గు మురుగుతుంది. నాకు స్టడీ బాగానే చదువుతున్నారు, కాకపోతే నా ఫుడ్ నచ్చట్లేదు. నేను ఇంటికా నుండి క్యారేజ్ తీసుకున్నాను. నాకు ఇచ్చినందుకు నా సెలవు తీసుకున్నాను. ఆ బాబు మాట్లాడడానికి చప్పట్లు కాదు, ఆ బాబు మాట్లాడిన దాంట్లో బాధ, ఆవేశం, దుఃఖం ఎంత కనపడింది. కాబట్టి మీరు చప్పట్లు కాదు కొట్టాల్సింది. ఇప్పుడున్న అధికార పార్టీకి చెంప తెప్ప కొట్టాలి. ఓటు ద్వారా కొట్టండి. మీకున్న ఓటు హక్కు ద్వారా మీరు సద్వినియోగం చేసుకొని చెంప పెట్టు మీద ఒక్కటి కొట్టేట్టుగా పగల కొట్టేట్టుగా మీరు ఈసారి సమాధానం చెప్పండి దయచేసి. ఇక మీదట ఎప్పుడు రేపు రాబోయే ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కనుక మీరందరూ కూడా బలీయంగా నిలబడండి. గట్టిగా మనం అందరం పోరాడాలి. పోరాడి మన యొక్క హక్కులను మనం సాధించుకోవాలి. ఇక్కడ ఎవరికి భిక్ష వేయడం లేదు, దాన ధర్మం చేయడం లేదు. బాగా వినండి నేను చెప్పేది. ఇక్కడ మనమేమి ఒకరి దగ్గర దోశలు పట్టి చేయి చాచి లేదా జోలు పట్టి మనం భిక్ష తీసుకోవడం లేదు. మనకు ఒకరు దానం ధర్మం చేయకుండా అంబేద్కర్ గారు మనందరి దేవుడు. అలాంటి దేవుడు మనందరికీ ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ మనకు హక్కుతో మనం పొందాల్సినవి, అవునా కదా? హక్కుతో పొందాల్సిన వాటిని మనం పొందాలి అంటే మన కోసం ఆలోచించి మన కష్టాలను దగ్గరగా తీసుకొని మన ఇంటి ముంగిటకు వచ్చి ఎవరైతే ఏ పదవి లేకపోయినా 10 సంవత్సరాలుగా జనసేన పార్టీని స్థాపించి పాటుపడుతున్నారో ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన యొక్క ఆశయ సిద్ధి కోసం ప్రజా సంక్షేమమే నా మొదటి లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి మనసుకి మనం కూడా గుర్తించి ఈసారి అందరం పవన్ కళ్యాణ్ గారి నుండి వచ్చిన మాలాంటి ప్రతినిధులని, నేను నందిగామ నియోజకవర్గం నుండి వచ్చాను, జనసేన పార్టీ నుండి వచ్చాను, ఇన్ఛార్జిగా ఉన్నాను. ఒకవేళ నన్ను రేపు అభ్యర్థిగా తీసుకొని ఇస్తే మాత్రం తప్పకుండా మీ అందరికీ ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. ఏదో ఎలక్షన్ ముందొచ్చి ఎలక్షన్ అయిపోయాక మొహం తప్పించి వెనక్కి తిరిగి చూసి పారిపోయే రకం కాదు నేను. అందుకే పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇక్కడికి పంపించారు. నందిగామకు మీ అవసరం ఉంది అన్నారు. ఇక్కడికి వచ్చాక నందిగామకు అవసరం ఉంది, చాలా ఉంది. ఖచ్చితంగా నేను మీ వైపే నిలబడతా. నేను మీ ప్రతి కష్టంలో నేను మీకు చేదోడు వాదోడుగా ఉంటాను. నా చేతి నేను మీకు అందిస్తాను, మీకు తోడ్పాటుగా ఉంటాను, మీకు అందుబాటులోనే ఉంటాను. నందిగామలోనే మనం అందుకే రైతుపేటలో జనసేన పార్టీ ఆఫీసును పెట్టాము. తెలుసు కదా పెద్దయినా. కాబట్టి మీరు ధైర్యంగా మీకు ఏ సమస్య వచ్చినా నేరుగా రండి. ఇప్పుడున్న ఇక్కడ సమస్యలన్నీ కూడా తీసుకొని మనం అధికారుల దగ్గరికి అర్జీలతో వెళ్తాము, వెళ్ళి చేయించుకుంటాము. సామవేద దండోపాయాలతో మనం చెప్తాం వారికి. నాకు తెలిసి నేను అనుకోవడం 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారచ్చు. అధికారులు 30-35 సంవత్సరాలు ఉంటారు. వారి యొక్క విధులు కర్తవ్యం వారికి తెలుసు. చాలామంది చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారికి పైనుండి ఏమన్నా కొంచెం ప్రెషర్స్ ఉండొచ్చు, కానీ మనం వెళ్ళి సమస్యను చెబితే ఒకసారికైనా ఇంకోసారికైనా వారు చేయడానికి ప్రయత్నమైనా చేస్తారు. పథకాన్ని అంబేద్కర్ గారి పేరు తీసి జగన్ విదేశీ విద్య అని పెట్టాడంటే అసలు అంబేద్కర్ గారి పేరు పలకడానికైనా అర్హత ఉందా? అర్హత ఉందా చెప్పండి. అలాంటివి మనలో మార్పు రావాలి అంటే, ఇప్పుడున్న పరిస్థితులన్నీ మారాలి అంటే, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి అంటే, మనకున్న ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ అన్నీ మనకు హక్కుతో మనము సాధించుకోవాలి అంటే మనందరిలో కూడా మార్పు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు
మనం కూడా మన ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోవాలి. తాత్కాలికమైన పప్పు బెల్లాల కోసం ప్రలోభ పెట్టినా, ఆశ పెట్టినా మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో వాటికి ప్రలోభ పడకండి. ఇది నా మనవి. మీ ఇంటి ఆడబిడ్డగా నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. మీ అందరికీ నేను ప్రాధాయపడుతున్నాను. దయచేసి తాత్కాలికమైన పప్పు బెల్లాలకి ఆశపడద్దండి. శాశ్వతంగా మీకు మీరు సాధించుకొని హక్కుతో మీరు పొందాల్సినవి మీరే కాకుండా నెక్స్ట్ వచ్చే మన తరాలందరికీ ఆ పథకాలన్నీ అందాలి అంటే ముందు మనలో మార్పు రావాలి. మన బిడ్డలు బాగుండాలి. అంబేద్కర్ గారు కలలు కన్న భవిష్యత్తు బిడ్డలకి అందాలి అంటే ముందు మన ఆలోచన విధానం మారాలి. మనమే పిల్లలకి వారందరికీ తెలియజేయాలి. మీరు మంచి జీవితము, మంచి భవిష్యత్తు కావాలంటే ఈసారి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా మైత్రి భావంతో, సంఘీభావంతో ముందుకు వెళ్ళి మన ఇరువురు ఒప్పుకోకండి. రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. యుద్ధానికి సిద్ధం కండి. గెలిపే లక్ష్యంగా మనం ముందుకు సాగుదాం. అంతే అంటారా? మీరందరూ దానికి సహకరించండి. జై జనసేన, జై హింద్. తర్వాత ఇక్కడ ఎంపీ